బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరొకసారి రోడెక్కాయి. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పర్యటనలో మరి స్థానికంగా ఉన్నటువంటి మాజీ జెడ్పీ చైర్పర్సన్, ప్రస్తుతం గొర్రెల మేకల కార్పొరేషన్ చైర్మన్ మరి సరితా తిరుపతికి సంబంధించినటువంటి ఆ యొక్క శిలాఫలకం మీద పేరు రాయలేదంటూ, ప్రోటోకాల్ పాటించలేదంటూ ఆమె అవమానంగా ఫీల్ అయినటువంటి సంఘటన ఇక ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరోసారి గద్వాల జిల్లాలో మరి కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత కుమ్ములాట రోడ్డుకెక్కాయంటూ, రోడ్డుకి ఇచ్చారనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరి తెర మీదకి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా మరి ఎంపీ చామల కిరణ్ వర్సెస్ మందుల సామెలు కావచ్చు, సో తాజాగా ఇటు ఎల్బీ నగర్లో జక్కిడి శివచరణ్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇక తాజాగా మరి సరితా తిరుపతయ్య అవమానంగా ఫీల్ అవుతూ ఆమె సభ నుంచి వాకౌట్ చేసినటువంటి తీరు కావచ్చు. సో వరుసగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని అంతర్గత పోరైతే తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు మరి జోగులాంబ గద్వాల జిల్లాలో ఏం జరిగింది, ఎందుకు సరితా తిరుపతయ్య అవమానంగా ఫీల్ అయింది అనేది. రైట్, మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సో శివాజీ, అసలు ఏం జరిగింది అక్కడ, మరి ఎటువంటి అవమానంగా సరితా తిరుపతయ్య ఫీల్ అయ్యారు? జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న రాష్ట్ర మంత్రులు, రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు, ఇద్దరు మంత్రులు కూడా పర్యటనలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే తమ సంబంధించినటువంటి దరూర్ మండలానికి సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిని ప్రారంభించడంలో ఇద్దరు మంత్రులు కూడా పాల్గొనడంతో ఇక్కడ ఒక్కసారిగా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నియోజకవర్గంలో గతంలో కూడా వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ గద్వాల ప్రాంతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉంటున్నారు. వారికి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సరితా తిరుపతయ్య రాష్ట్ర గొర్రెల మేకల సంక్షేమ అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి చైర్పర్సన్ సరితా తిరుపతయ్యకు ఇద్దరి మధ్యలో కూడా గత కొద్ది రోజులుగా ఇద్దరికి వాగ్వాదం జరగడంతో కూడా ఇక్కడ ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా తలెత్తేరని కూడా చెప్పొచ్చు. ఒక్కసారిగా నిన్న ఇద్దరు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావులు, ఇద్దరు మంత్రుల మధ్యలో కూడా ఒక్కసారిగా ప్రోటోకాల్ విభేదాలు, వర్గ విభేదాలు బయటపడడంతో ఒక్కసారిగా సరితా తిరుపతయ్య సంబంధించినటువంటి సభ నుంచి కూడా అక్కడి నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, శిలా పలకాలు మీద తన యొక్క అధికారికమైన సంబంధించినటువంటి తన పేరు పెట్టకపోవడం, పదే పదే తనను నియోజకవర్గంలో అవమానపరచడం, ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ఎందుకు నన్ను పదే పదే అవమానపరుస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ యొక్క నిన్న రాష్ట్ర మంత్రుల మందుల తన యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి నుంచి తనకు ప్రోటోకాల్ సంబంధించినటువంటి ఈ యొక్క అవమానాన్ని నేను మీ ముందల ఉంచే ప్రయత్నం చేస్తాను అని చెప్తూ కూడా తనకు జరిగినటువంటి అవమానం ఇంకెవరికి జరగొద్దని చెప్పేసి ఇక్కడ అక్కడి నుంచి కూడా సభ నుంచి ఇంటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో అప్పటికి రాష్ట్ర మంత్రులు తనకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. నచ్చ చెప్పే ప్రయత్నంలోనే అక్కడి నుంచి కూడా తన యొక్క పేరు లేకపోవడం, తన వల్ల పార్టీలో ఇబ్బందులు ఎదుర్కోవద్దు, ఏ కార్యకర్త ఇబ్బంది పడద్దు అని చెప్పేసి కూడా అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్ళడంతో సభ పూర్తయిన తర్వాత రాష్ట్ర మంత్రులు ఇద్దరు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావులు ఇంటికి చేరుకొని సరితా తిరుపతయ్యకు నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ సభ నుంచి వాకౌట్ కావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ వర్గాల్లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయని చెప్పేసి కూడా కార్యకర్తల లోపల చర్చనీయాంశంగా మారింది. అసలు ఇలా ప్రభుత్వ లాంఛనాల కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో ఒక్కసారిగా తన సామాజిక వర్గానికి చెందినటువంటి సరితా తిరుపతయ్య పేరు లేకపోవడం, పదే పదే అవమానించడం, ఇది సహించరాన్ని అంటూ కూడా అటు కార్యకర్తల లోపల చర్చ కొనసాగుతుంది. మరోవైపు కూడా సరితా తిరుపతయ్యను నచ్చ చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా తన ఇంటికి చేరుకొని ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు, తనకి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవమానాలు, గతంలో జరిగినటువంటి అవమానాలు, ప్రత్యక్షంగా రాష్ట్ర మంత్రుల ముందర జరిగినటువంటి అవమానాన్ని కూడా తన పేరును శిలాఫలకంపై లేకపోవడం, అధికారికంగా పైన కూడా
వాటిని ఇద్దరి మంత్రులకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం వివరించారు పూర్తిగా సరితా తిరుపతయ్య. అదే విధంగా ఇటు సభ పూర్తయిన తర్వాత సరితా తిరుపతయ్య ఇంటికి చేరుకుని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సరితా తిరుపతయ్య కూడా నియోజకవర్గానికి కావలసినటువంటి నిధులపైన కూడా అటు గద్వాల ఎర్రవల్లి సంబంధించినటువంటి డివైడింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి 4 లైన్ల రహదారి గురించి కూడా మంత్రులకు వివరించారు. అదే విధంగా జిల్లా కేంద్రం గద్వాల అంతర్రాష్ట్ర రహదారి కావడంతో ఇక్కడ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇక్కడ కూడా ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇది కూడా చేయాలి అని చెప్పేసి కూడా రాష్ట్ర మంత్రులకి ఇద్దరిని తన ఇంటికి వచ్చిన తర్వాత ఆహ్వానించి తన పైన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వివరించారు. మరోవైపు కూడా నియోజకవర్గానికి కావాల్సినటువంటి నిధులు, అదే విధంగా నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి రోడ్ల పైన కావచ్చు, అటు ప్రమాదాల పైన కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. మరోవైపు కూడా అటు నియోజకవర్గానికి కావాల్సిన వర్గ విభేదాల కారణంగా నియోజకవర్గంలో ఎలాంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా సరితా తిరుపతయ్య చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తన యొక్క బాధని అటు సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి తన సరితా తిరుపతయ్య తమ బాధను వింటూ అటు రాష్ట్ర మంత్రివర్గంలో తన యొక్క అభిప్రాయాలను అక్కడికి చెప్తామని చెప్పారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. మరోసారి కూడా వర్గ విభేదాలు జరగకుండా సామాజికంగా తమ వర్గానికి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మంత్రులు హామీ ఇచ్చారు. మరోవైపు అటు రెండు ఒకే వర్గంలో కాంగ్రెస్ వర్గంలో 2 సార్లు ఇటు కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మరోవైపు అటు సరితా తిరుపతయ్య రాష్ట్రానికి సంబంధించిన చైర్పర్సన్ కావడంతో ఇటు ఇద్దరు నేతల మధ్యలో కొద్ది రోజుల నుంచి కూడా అటు వర్గ విభేదాలు గుప్పమంటున్నాయి. అటు గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇద్దరి మధ్యలో వర్గ విభేదాలు బయటపడ్డాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సమస్యలు వస్తుందని చెప్పేసి కూడా సరితా తిరుపతయ్య మంత్రికి చెప్పడము, మరోవైపు మంత్రులకు సానుకూల స్పందించి ఈ సమస్యను పరిష్కరించే వైపుగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద సరితా తిరుపతి అయితే అవమానంగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. సో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేత, సో అటువంటి సరితా తిరుపతయ్య శిలాఫలకం పైన ఆమె పేరు లేకపోవడం అవమానంగా ఫీల్ అయినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో గతంలో సైతం నన్ను అవమానపరిచారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల కార్పొరేషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి సరితా తిరుపతయ్య ప్రోటోకాల్ను పాటించడం లేదు, వరుసగా నియోజకవర్గంలో నన్ను మరి అవమానపరుస్తున్నారంటూ కూడా మంత్రుల ముందు వాపోయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలోనే మరోసారి జోగులాంబ గద్వాల జిల్లాలో మరి అంతర్గత కుమ్ములాట కాంగ్రెస్ పార్టీలో బయటపడిందనే ఒక చర్చ కూడా జరుగుతుంది. రైట్, దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే ఈ జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి అంశము సోమవారం దరూరు మండలం కేంద్రంలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారిక పర్యటనలో వివాదం చెలరేగింది. అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి అధికారిక శిలాఫలకపై టీజీఎస్జీ డీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరితా పేరు లేకపోవడంతో వివాదం మొదలైంది. ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం పదవిలో ఉన్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే పేరును మినహాయించారని సరిత అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అధికారులు, స్థానిక నాయకులు ప్రోటోకాల్ను పూర్తిగా పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇటీవల ర్యాలంపాడు R&R సెంటర్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ప్రారంభోత్సవం కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకపై టీజీఎస్జీ డీసీఎఫ్ఎల్ చైర్పర్సన్ సరిత పేరు లేకపోవడంతో పార్టీలోని కొందరు కావాలనే గ్రూప్ రాజకీయాలని ప్రోత్సహిస్తున్నారంటూ ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇక మంత్రి పర్యటన వేళ కాంగ్రెస్ పార్టీలోని ఈ వర్గపోరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా అధికారిక కార్యక్రమాల్లో నామినేటెడ్ చైర్మన్ల పేర్లు శిలాఫలకపై పెట్టకూడదని జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. సో కార్యక్రమం అనంతరం మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు సరితా తిరుపతయ్య నివాసానికి వెళ్ళి ఆమెతో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. చూద్దాం ఈ అంతర్గత కుమ్మలాటలు మరి ఇప్పటికైనా ఒక పులి స్టాప్ పడుతుందా, లేక మరింత భవిష్యత్తులో మరి కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గత పోరు, అంతర్గత కుమ్మలాటలు బహిర్గతం చేసుకుంటూ పార్టీని పల్సలు చేసుకుంటారు. చూద్దాం ఏం జరుగుతుంది, దీనికి అధిష్టానం ఎలా కంట్రోల్లో పెట్టబోతుంది ఫ్యూచర్లో అనేది.